బాబు రెడీ బాబు. కట్ కెమెరా. Yo yo yo, we have a Romeo. TH with PH కి స్వాగతం. TH with PH అనగా టాలీవుడ్ హోంవర్క్ విత్ ప్రణీత్ హనుమంతు. హోంవర్క్ అని వినగానే మీకు A² + B² అని గుర్తొచ్చిందంటే మీరు ఇక్కడే క్లోజ్ కొట్టి ఇంకా పనికొచ్చే పనులు చేసుకోవచ్చు. A² B² పాట గుర్తొచ్చిందంటే వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, మీకు 10కి 10 పాయింట్లు. యూ హ్యావ్ వెరీ బ్రైట్ ఫ్యూచర్ అన్న. సోది లేకుండా ఒక్క ముక్కలో చెప్పాలంటే సినిమాల గురించి, సీన్ల గురించి, పాటల గురించి, మాటల గురించి రకరకాల రౌండ్లు పెట్టి గెలిచిన విన్నర్ కి నాకు గిఫ్ట్ ఏమైనా ఇస్తారా? లేదు, ఒక సర్టిఫికేట్ ఇచ్చి TFI కట్టుబానిసగా బిరుదిస్తాం. ఓకే, పాప్కార్న్లు, పెన్లు, పేపర్లు తెచ్చుకోండి, కాసేపు హోంవర్క్ చేద్దాం. ఏం హోంవర్క్ పిల్లలు? Hi Pillalu, hi Bujulu, welcome to TH with PH. We have Pranita with us, who is extremely beautiful and pretty looking. Thank you. So Meera amku guttu pattakochu because of the movie she's done. Part of Care of Kanchalapalam and Jat and Sitaramam. Kumari Srimati also. Indulo? Kumari Srimati, the one scene. And Paruvu. Paruvu, yeah. And we have Sampath, who is a very funny guy on Instagram. అంతకుమించి Only on Instagram is funny. అంతకుమించి నీకు నువ్వే చెప్పరా, నాకు పెద్ద క్లారిటీ. He is an actor and I like him a lot, so I thought we'll get him on the show. And నువ్వు షో చూసావా? ఓకే, కూడా చూసాను. ఓకే, సో వాట్ యూ థింక్? నీకేమన్నా నీ అసెస్మెంట్ ఏంటి అని, లైక్ నువ్వు గెలవగలవా? వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? ఇప్పుడు ఎంత చెప్పే ఓడిపోయాను అనుకో, నేను యావరేజ్ అనే చెప్తా. ఒకవేళ హిట్ అయితే ప్లస్, లేదంటే యూ సెడ్ సంథింగ్ ఇంట్రెస్టింగ్. ఇంతకు ముందు సినిమాలు బాగానే చూసేదాన్ని, ఇప్పుడు కొంచెం టచ్ తగ్గింది అని. ఐ థింక్ అంటిల్ 2015 బాగానే చూసేదాన్ని. ఫుల్ ఆన్ లైక్ ఆ సినిమాలో కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరు, ఈ సినిమాలో ఎడిటర్ ఎవరు, ఐ హ్యాడ్ ఫుల్ నాలెడ్జ్. బట్ నౌ ఇప్పుడు సినిమాలు చేయడం స్టార్ట్ అయిన తర్వాత చెప్పులు కుట్టుకునేవాడికి చెప్పులు I'm not finding the time to watch film. ఇవాళ whatever your image of your Tollywood knowledge is, ఇవాళ ఎవరు పీక్ TFI బానిసో తెలిసిపోద్ది. And huge stakes. అప్పుడే గివ్ పిక్చర్స్ అయ్యో, ఇలా అన్న వాళ్ళే గెలిచేస్తారు లాస్ట్ మినిట్ లో. ఓకే ఓకే. బట్ హ్యూజ్ స్టేక్స్, whoever is going to win today, because అరే మీరు చూసే ఉంటారు కానీ ఫ్రెష్ గా రియాక్ట్ అవ్వండి. ఓకేనా? ఓకే. ఎవరైతే ఇవాళ గెలవబోతున్నారో ఏముండొచ్చు? ఓ వావ్ గైస్, I like headless Katappa's leggings though. yeah, ఎవరైతే ఇవాళ గెలవబోతున్నారో they will be given this prestigious position of TFI కట్టుబానిస. excitement చూపిండ్రా. ఓకే, సో ద ఫస్ట్ రౌండ్ ఇస్ కాల్డ్ అరే గూగుల్. సో దీని పాయింట్ ఏంటంటే, ఐ విల్ రీడ్ గూగుల్ డిస్క్రిప్షన్ ఆఫ్ అ మూవీ అండ్ యూ హ్యావ్ టు గెస్ వాట్ ద మూవీ ఇస్. ఓకే. కానీ ఇక్కడ ఉన్న చిన్న ట్విస్ట్ ఏంటంటే, మీకు సినిమా పేరు ఫర్ ఇన్స్టెన్స్ కేర్ ఆఫ్ కంచరపాలెం. ఓ కేర్ ఆఫ్ కంచరపాలెం అసలు ఆలోచించారు కదా, వచ్చేసింది అది. సో ఇఫ్ ఇట్ ఇస్ కేర్ ఆఫ్ కంచరపాలెం అని చెప్పకూడదు. యూ షుడ్ బి లైక్ దాని క్వశ్చన్ అడగాలి. ఓ, అది కేర్ ఆఫ్ కంచరపాలెమా అని అలా కూడా పేరు రాకుండా అడగాలి. బికాస్ కొంచెం కేర్ ఆఫ్ కంచరపాలెం అని చెప్పేస్తే అది యాడ్ అవుతుంది. యూ షుడ్ ఫ్రేమ్ ఇట్ లైక్ ఈజ్ ఇట్ కేర్ ఆఫ్ కంచరపాలెం, ఇక్కడ కేర్ ఆఫ్ కంచరపాలెం ఎక్కడ అంటే కొన్ని చాలా సింపుల్ గా ఉంటాయి. సో ఎక్సైట్మెంట్ లో మీరు చెప్పేస్తే ఆ పక్కన కెన్ స్టీల్ ఇట్. ఓకే ఓకే, జాగ్రత్తగా. అండ్ ఓకే, వన్ మోర్ థింగ్, ఇట్స్ అ బజర్ రౌండ్. కానీ మనకి బడ్జెట్ లేదు కాబట్టి ఎవరి సౌండ్ అలే చేయాలి. సో వాట్ ఇస్ యువర్ బజర్ సౌండ్? as you. Okay, woo and you. Okay, first one. Abhiram, the son of a wealthy man, bets to make a woman named Janaki fall in love with him. However, he ends up developing feelings for her instead and is heartbroken when she learns about the bet. మీకు తొలి ప్రేమ ఉందా? That's the wrong answer. Abhiram and Janaki. ఓ తొలి ప్రేమ ఏ తొలి ప్రేమ అనుకున్నావు నువ్వు? ఫక్ పాద్దే అనుకున్నా కానీ భద్రాని పేరు అలా మర్చిపోయాను. Can you repeat it again, please? Abhiram, the son of a wealthy man, bets to make a woman named Janaki fall in love with him. However, he ends up developing feelings for her instead and is heartbroken when she learns about the bet. ఓకే, మరి చెప్పచ్చా నేను? That will be unfair for her. అరే Okay, I think I give up. Hey, why? వచ్చినట్టే వచ్చింది కానీ I don't think it's that film. But okay, you can take a shot. Make it. Allu Suresh and Lavanya Tripathi film అనుకుంటున్నా. I forgot its name. I don't know what to say also. Okay, I think Kalyana Vaibhogame. I just. Okay. She didn't ask you like a question also, but it's the wrong answer also. Yeah. Now I'll go for the clue. Okay. So now I'll give you like half points. Okay. The clue is it is a road film.
వాట్ ఫిల్మ్? రోడ్ ఫిల్మ్ అంటే ఓకే ట్రావెల్. ఓకే ఓకే అదే అక్కడ మీ వీడియోస్ అన్ని చూస్తున్నప్పుడే ఇంత ఈజీ మీకు తెలీదా అని అనిపిస్తుంది. దిస్ ఇస్ లైక్ హాట్ సీట్ లోకి వచ్చాక ఆ హీట్ అర్థమైంది. బ్లాంక్, ఫుల్ బ్లాంక్. No, I honestly don't know. Okay, for 1 point, guys. Okay. Targana Japan Ravi. Yes. Heroine is Kamali Mukherjee. Gamyam. Sorry. Gamyam. Sampath gets the point. But he only got 1 point because he got it in the second clue. Yeah, cool. But good job. Bro, అందరూ హీరో పేరు అభిరామ్ అతనికి కూడా తెలియదు బ్రో. No, what Abhiram కూడా Gali Sino is very prominent. If they said like Abhiram meets Gali Sampath, Gali Sino. Whatever. Yeah, అసలు సప్లోడే పెట్టలేదు బ్రో. ట్రావెల్ ఒకరిని కలుస్తాడు అదేం లేదు. Okay, second question. In the city of Paris, 2 troubled souls fall in love, but soon find themselves separated. Okay, you took the buzzer, but Yes. like full question. నీకు వచ్చిందా? అనుకుంటున్నా. Full చదువుతా, but like you'll only get the shot. Okay. On his beloved's advice, the man visits a hospital where he unearths past secrets and a deadly conspiracy. Oh, నువ్వు అనుకుంది ఇది కాదు. వచ్చింది అయ్యో వినాల్సింది. అరే కానీ ఈ ప్లాట్ మాత్రం చాలాసార్లు తెలుగు సినిమాలో ఈ ప్లాట్ సాహోద్ అవ్వచ్చు, అజ్ఞాతవాస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అనిపిస్తుంది. ఈ ప్లాట్ మాత్రం ఈ సినిమా అదే ఏ సినిమాకి ప్లాట్ లేదు. తమిళ సినిమాలు గుర్తొస్తున్నాయి బట్ ఓకే. ఇన్ ద సిటీ ఆఫ్ ప్యారిస్ రెండు బాధపడుతున్న ఆత్మలు, 2 troubled souls అంటే అదే అనుకుంటున్నాను, fall in love but soon find themselves separated. On his beloved's advice, the man visits a hospital where he unearths past secrets. ఇదేదో లైక్ జపాన్ అనిమే అట్లా ఉంది ప్లాట్ ఇది. ఆ సినిమా నువ్వు చూసావన్నా? నువ్వు చూసే ఉంటావు. But I don't know what. Okay, I'll take the shot. I'm definitely sure it's not that. God of Love ని మన్మధుడు అంటారా? No. మన్మధుల్లో ఆత్మలు ఎక్కడ ఉన్నాయరా? ఆత్మలు like Exactly. Okay, now you have this extra clue which she didn't have. ఓకే వెయిట్. But it's actually in the plot also. Souls అంటే literally ఆత్మలు. ఈ సినిమా నేను చూడలే. సందీప్ కిషన్ అనుకుంటున్నావు సినిమా? నేనేం చెప్పకూడదు. నాకు అర్థమైంది. ఇప్పుడు వచ్చిందా? Yes, I got it. Please say something so I can take the shot. సినిమా పేరు లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. అచ్చి ఏదో ఉంటదబ్బా. 2 troubled souls fall in love. తమన్నాదే సందీప్ కిషన్ తో సినిమా ఉంటదబ్బా. నేను తమన్నా సందీప్ కిషన్. అయితే నువ్వు అలా అన్నా అంటే కాదు. ఓకే, But say something please. రాఘవ లారెన్స్ ఫస్ట్ డ్రాఫ్ట్ లో ఉంది. సరే ఈవిడే ఆన్సర్ ఉందన్నారు. ఊపిరి అంటాను నేను. I know it is wrong. Okay, that's the wrong answer. Now should I give you a clue or you'll just say it? I will say it. అప్పుడు రాకపోతే క్లూకి వెళ్ళొచ్చు because I don't want to lose points. Okay. Why are you blushing so much? ఎందుకంటే ప్రేమంట. అదే ఆన్సర్. బట్ ఇట్స్ నాట్ లైక్ నో క్వశ్చన్ అంటే క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పడం కాదు. ఆన్సరే క్వశ్చన్ లో ఉండాలి. ఆ టైటిల్ లోనే క్వశ్చన్ కూడా ఉంది కదా. ఎందుకంటే ప్రేమంట. So how can I do that? Hey, give me my point. Actually that question like ఎట్లా ఫ్రేమ్ చేస్తాను చెప్పరా? సోల్స్ ఎలాగో చెప్పు. అరే అన్న ఒకటే కదా సోల్. అది కరెక్ట్. రామ్ కాదు. సో ఒకరు లిటరల్ సోల్, ఇంకొకరు మెటఫోరికల్ సోల్. అసలు ఫస్ట్ మిస్లీడ్ చేశారు 2 క్వశ్చన్. బట్ ఓకే, లెట్స్ గివ్ 2.5 points. Thank you. బట్ పారిస్ తో కొంచెం పారిస్ అన్న బ్రో, స్విట్జర్లాండ్ గూగుల్ గడ్ స్కామ్ చేశాడు. నాకు 5 పాయింట్లు రావాలి, నువ్వు కేసు వేయాలనుకుంటే గూగుల్ మీద వేసుకో. బట్ గూగుల్ లో ప్లాట్ అయితే ఇదే. But what do you think of this movie? Do you like this movie? Yeah, I kind of like. I like the song. Yeah. నీ చూపులే నా ఊపిరి. పాడతారా? లేదు నా గొంతు కూడా పోయింది. పాడమంటే పాడనే నాకు ఈ సినిమా చాలా ఇష్టం. దాని తర్వాత ఎవడో నాకు బ్రేక్ చేశాడు మిత్, ఇది ఒక ఫ్రెంచ్ సినిమా. అది చూసాను నేను ఒరిజినల్ యాక్చువల్లీ. యు వాచ్ ఇట్ బిఫోర్? బిఫోర్ ఎందుకంటే ప్రేమంట. దెన్ ఐ వాస్ లైక్ ఎక్కడో చూసినట్టుంది. నో యాక్చువల్లీ దిస్ ఇంగ్లీష్ ఫిల్మ్ మార్క్ రఫెల్లో అండ్ డ్రూ బ్యారిమోర్ కదా. నేను ఆ రెండు చూడలేదు. అవి చూసినాక నాకు ఎందుకంటే ప్రేమంటనే నచ్చుతుందన్న ఫీలింగ్. బికాజ్ ఇట్స్ కరుణాకరన్, క్యూట్ మూవీ బ్రో. ఇప్పుడు చదవబోయేది ఇట్స్ మై పర్సనల్. ఇది ప్రతిసారి ఒక రిచువల్ అన్నమాట. ప్రతి అరే గూగుల్ రౌండ్ లో నాకు నచ్చిన ఒక రోత సినిమాని పెట్టడం. ఓకే, సో దిస్ ఇస్ దట్.
Gagan and Sweetie fall in love but are forced to break up because her father disapproves of him. While defending her family from thugs one day, Gagan unknowingly saves Sweetie and vows to protect her. I know that film. Yeah, I think very rare సినిమాలో హీరో పేరు గగన్ అని ఉంటుంది. I know that. బస్ సినిమా పేరు గుర్తురాట్లేదు నాకు సడన్ గా. అయోధ్యకి వెళ్ళాక మీరు ఏమంటారు? జై జానకి రామ్ అంటారా లేదా? ఇట్స్ నాట్ జై జానకి. జానకి రామ్ ఏమవుతారు? జై జానకి నాయక. Who should get the point? Yes, జై జానకి. ఫస్ట్ ప్రకారం నాకు రావాలి. But she is the one who. I was the one who cracked it. I just forgot the. But okay, I think rules ప్రకారం అడిగేవాళ్ళు bro. Okay. Come on. It's Jay Janaki Naika, I guess. Naika. ప్రతిసారి ఎగ్జామ్ అంతా ఆమె కరెక్ట్గా రాస్తుంది. హాల్ టికెట్ నెంబర్ ఆడికి రాసి వెళ్ళిపోతాడు. విల్ గివ్ లైక్ 1 point. దొబ్బేశాడు కదా. నాకు వద్దు, నాకు పాయింట్ వద్దు, 1 మాత్రం కనీసం 2. అరే ఈసారి కరెక్ట్ గా ఫార్ములేట్ చేసుకొని నువ్వే చెప్పు. నాకు కూడా బాధ ఉంది రాడు దుబ్బేస్తుంటే ప్రతి ఆన్సర్. ఓకే, లాస్ట్ వన్ ఇన్ దిస్ రౌండ్ గైస్. A major tragedy forces a self-centered businessman to look back at the prominent moments in his life which built the foundation for his success and thank the people who helped him. మీరు నాకు థ్యాంక్ యూ చెప్పరా? ఎక్కడ థ్యాంక్ యూ దగ్గర పట్టేసా? లేదు, నాకు ఆడ వెనక్కి వెళ్తున్నాడు అన్నప్పుడే అనిపించింది. ఎందుకో సరదాగా మహర్షి గుర్తొచ్చింది నాకు. బట్ అందులో థ్యాంక్స్ చెప్పడానికి మెసేజ్ ఇవ్వడం. సారీ. ఓకే, 5 points for someone. No, I will avenge this. Next round, guys, is my favorite round. It's called Telidu Guttuledu Marchipoya. The point of this round is నేను ఇట్లాంటి కేటగిరీస్ ఇస్తా. ఫర్ ఇన్స్టెన్స్ లైక్ వెంకటేష్ మూవీస్ అని చెప్పాను అనుకోండి, యూ విల్ సే నూడన్ నచ్చం, యూ విల్ సే మల్లేశ్వరి, యూ విల్ సే గణేష్. అట్లాగా ఓ పాయింట్ అనేది బ్రేక్ ఫ్రీ అవుతుంది కదా. మరి ఇంత సింపుల్ కూడా ఇవ్వను నేను, కొంచెం కాంప్లికేటెడ్ అని అనుకుంటున్నా. లెట్స్ సీ. ఓకే ఓకే, డూ యూ నో దిస్ యాక్టర్ అజయ్? The villain Ajay. Yeah. So you ought to give me movies where Ajay is featured. Arya 2. Bale Bale Magadu Boy. Yeah. Bale Bale Magadu Boy lo Lavanya's. కాలో అజయ్ ఉంటాడు. లాస్ట్ లో వస్తాడు ఫుల్. ఓడి అమ్మ. అవును, ఇచ్చే బ్రో పాయింట్. నేను ఆమె కూడా కాలో అజయ్ ఉన్నాడు బ్రో, కానీ వీడు గుర్తుందన్న ఫ్యాక్ట్. శరణ్య ప్రతాప్ అండ్ అజయ్ వాళ్ళకి పుడతారు కదా కిరణ్ అబ్బవరం and ఓకే పోకిరి బ్రో. కాలో ఉన్నాడు నా ఖుషి. ఫస్ట్ మూవీ the harasser. Yeah. మతోదలరా 2. Yeah. మతోదలరా 1. Nice. సైనికుడు. Yeah. చాలా సినిమాల్లో ఉన్నారా? Oh God. అట్లా ఏదో మూల కనిపిస్తూ ఉంటాడు బ్రో ఆయన. ఛత్రపతి. ఓ యా. అమ్మా సై సైలాజ్. భిక్షు యాదవ్ గ్యాంగ్ లో ఉంటాడు. అబ్బా ఒక్కటొస్తే చాలు. Think of a harasser in every movie. In all probability, he might be Ajay. Random ఏదో చెప్పిన ఎందులో I think గబ్బర్ సింగ్ లో ఉన్నారు కదా. గబ్బర్ సింగ్. Yeah. But what role? Wait. ఇట్లా కొన్నిసార్లు ఇట్లా random రాయేస్తుంటారు. లేదు. He was there in that villains batch. No. పవన్ కళ్యాణ్ గారి brother role. Yes. I'm sorry. I forgot. అలా వైకుంఠ బ్రో. లాస్ట్ లో వస్తాడు. సర్లేండి కవర్. సర్లేండి కవర్ లో ఉన్నాడు. అబ్బా అలా వైకుంఠపురంలో కూడా అజయ్ ఉన్నాడు కదా. ఉన్నాడు, నేను చూడ. అలా వైకుంఠపురంలో. ఈ ఏ సినిమాలో లేదు. ర్యాండమ్ కూడా చెప్దాం. ఓకే. బుజ్జిగాడు. 26 seconds he got it bro. ఇష్క్ నిత్యమైన టైం తీసుకునే ఆలోచించుకునేవాడిని. నా మీదకే వస్తుంది బాగా. Okay, another 30 seconds I'm giving you. ఆపేజ్ కదా ఇక్కడ. అంటే it's fun to like get till the last thread. నాకు పాయింట్స్ వస్తాయి. రాజమౌళి సినిమాలో విక్రమార్కుడు మ్యాన్. Nice. Yes, nice. Good one. Yeah, that's a nice direction.
నేను ఇందాక నుంచి రాజమౌళి సినిమాలో ఆలోచిస్తున్నాను. Come on, last 5 seconds I'll give you. Okay, 10 seconds take. Okay, 4 seconds. భలే భలే మగవాడు Okay, your time's up. నెక్స్ట్ సూపర్ ఓవర్ చెప్దాం అనుకున్నా. సూపర్ లో ఉంటాడా? సూపర్ ఓవర్. There is a movie called Super Over. నవీన్ చంద్ర అండ్ బ్రో జనరల్లీ అజయ్ మహేంద్ర సినిమాలు ఎక్కువ ఉంటుంటాడు బ్రో. సో అతడులో ఉన్నాడు. అతడులో కూడా శ్రీనివాస కొడుకు. చెప్దాం ఆగిపోయా. నేను అది ఆలోచించబడి నాకు స్ట్రైక్ అవ్వలేదు. మళ్ళీ ఈ రిమూవ్ మత్తు వదలరాలో హౌ దే యూజ్డ్ ఖుషి తన ఫిల్మోగ్రఫీలో అన్ని హెరాస్ రోల్స్ అన్ని మెటావే. అందుకే షౌట్ అవుట్ టు రితేష్ రామ్. ఓకే వెయిట్ సో యు ఆర్ సపోజ్ టు సే తెలీదు గుర్తులేదు మర్చిపోయాడు కెమెరా. తెలీదు గుర్తులేదు మర్చిపోయాను. ఓకే సో నెక్స్ట్ వన్ ఇస్ కాంప్లెక్స్ కాబట్టి ఇట్స్ 10-point round. You gotta give me songs that mention a body part. పాండవులు తుమ్మదాలో there is a song between మంచు మనోజ్ and ప్రణీత. ప్రణతి నువ్వు ఆ లిరిక్స్ చెప్పాలనుకో వాడు అచ్చు తెలుగంటి బుగ్గల్ని అనేది ఉంటుంది. ఒకటైతే బుగ్గలు బ్రో, అచ్చం తెలుగంటి బుగ్గల్ని ఏదో ఉంటది. అచ్చ తెలుగంటి తర్వాత బెటర్. ఓకే ఫనీ దగ్గర గో ఆన్. నల్లా నల్లా అని కల్లా పిల్ల దట్ వన్ సైలో గులాబీ కళ్ళు రెండు. నైస్ మ్యాన్ ఆఫ్ కల్చర్. ఇప్పుడు కన్నుల్లోని ఆకాశం. యా డియర్ కామ్రేడ్. యా ప్రౌడ్ డాడీ అండ్ మమ్మీ ఇది దీనికి కూడా పనికిరాడు. అరే ఎన్ని పాటలు కళ్ళతోనే చాలా ఉన్నారు. అరే కళ్ళతో అంటే ఇప్పుడు జస్ట్ బాడీ పార్ట్. ఏ పాట? జుట్టు, చెవి, చెయ్యి, కాలు, వాటర్. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు. That's not the tune at all. నీకు చెప్తా మనం చాలా. This one from Kancharapalam. జట్టు కట్టు చేపట్టు ఉగ్గేనే నీ మీదే. Yeah. Oh guys, thank you so much for reminding the beautiful song of Srikar Agasti. నువ్వు కళ్ళు ఏదన్నా ఏ బాడీ పాటను వాడుకో. నీలి నీలి కళ్ళల్లో ఆకాశం. అది అయిపోయింది కానీ నేనే పాడా. డియర్ కామ్రేడ్ అదే పాడింది. అంత జోన్ అవుట్ ఉన్నాడు మనోడు. అంటే నేను ఆలోచించే క్రమంలో రాఘవేంద్ర రావు సినిమాలకి ఎంత దొరుకుతాయి కదా. అక్కడ పళ్ళు దొరుకుతాయి, కళ్ళు దొరకవు. ఫిజికల్ గాను మెంటల్ గాను. I'll just keep saying the body parts out. వద్దు. కళ్ళు, చెవులు, చెయ్యి, పెదవి. Oh my god, that's చెప్తున్నా that's a body part. No, you gave a big clue. Yeah. జుట్టు, కురులు. ఓకే కురులు ఆగు. ఏంటిది? నడుము. ఆగన్నారు ఒకటివి. పాటలు గుర్తురాట్లేదు. అవ్వా టైమర్ ఆన్ చేస్తారా మీరు? సఖీలో పాట మర్చిపోయారేంటి? ఏ పాట? అదే పచ్చందనమే నేను పాడిన మొత్తం పాడరా. అందులో నల్లని కురులు అని లిరిక్ గుర్తుంది నాకు. పాట ట్యూన్ గుర్తురాట్లా. అదే చిచి అదే నాకు నల్లని పాట వస్తుంది. అదే అది వస్తుంది కానీ ఈ లిరిక్ ఉంటుంది. కురులు కాదు, కురులు ఉంది కానీ దట్స్ నాట్ ద లైన్. దట్ ఈస్ ద లైన్. లైక్ at end of the song black వెళ్తాడు. I know. సరే ఇంకోటి పాడా. ఇదేంటి పాడాలా? నువ్వు ఎగ్జాక్ట్ చెప్పనప్పుడు ఇంకోటి చెప్పాలి మరి. పాడించేనా వేరే. అరే అందులోనే ఉందా నలుపులో ఫస్ట్ లైన్. అదే కురులు అనుకుంటున్నాడు. కన్నే కాటుక కళ్ళు నలుపే ఆ లిరిక్. నువ్వే హెల్ప్ చేస్తావు మరి. పర్లేదు ఓకేనా? చెప్పే మరి చెప్పు. ఆమె ఇప్పుడు చెప్పిందిరా. ఏంటి? కాపీ కొట్టడానికి చూపిస్తున్నా. చేయాల్సినంత కాపీ చేసి బట్ ఆమె చెప్పింది నువ్వు వినలేదా? విన్నా. ఇప్పుడు మళ్ళీ అది కూడా గుర్తురాట్లేదు. నాకు గన్ను ఇప్పుడు ఏం చెప్పారు మళ్ళీ చెప్పరా? కమాన్, ఇంత తొండి కూడా ఆడకూడదు. నల్ల కాటుకని కళ్ళు.
పదాలు అమర్చడం కాదురా, ట్యూన్ లో పాడరా. రే బ్రో ఎన్ని పాయింట్లు పోతాయి? కప్పిస్తా. బ్రో టైం బ్రో 20 seconds I'll give you. either అదన్నా చెప్పు లేదా కొత్త పాటను ఆలోచించు. ఇప్పుడు నుంచి 20 seconds are giving him. See next అది time. ఎలాగో రాదు. నువ్వు 20 బ్రో, కమ్ ఆన్ బ్రో. అరే ఇన్ని నాకు అసలు అరే ఐటమ్ సాంగ్ సైడ్ పోరా. బొంగరాలంటే కళ్ళు తిప్పింది అమ్మా. 16th second he got. డిఎస్పి గాడ్. అయ్యా Anyway, you can use the same thing that you told him. No, I'll tell it different. Yeah, గుండె జారి గల్లంతై పచ్చ బొట్టేసిన పిల్లగాడా నీతో ఎక్కడ పచ్చి పాదాలకి పచ్చి ప్రాయాలనే పంచుకుంటాను రా. ప్రాయం పచ్చి పాదాలు కాదు. అయ్యో పచ్చి ప్రాయాలు. అరే నీకు తెలియకపోతే నేను కూడా యా పాదాల మీద పట్టుకుంటాను నేను. కీరవాణి గారు మ్యూజిక్ కి లిరిక్స్ బాగా వస్తాయి. అది పచ్చబొట్టు అన్నాడు కదా, ఎక్కడో దగ్గర వేయాలి పాదాల మీద. మై హార్ట్ ఇస్ బీటింగ్. హార్ట్ ఇస్ అగైన్ అదే చెప్తున్నా. ఇప్పుడు ఆవిడ ఇచ్చా కదా హార్ట్ కి మరి. యా గుండె జారి గల్లంతై. ఓకే తెలుగు బాడీ పార్ట్స్. ఇది ఎలా ఉందో తెలుసా బ్రో? పక్కన వచ్చి కదా అనకూడదు. ఏంటిది? సరే ఫైన్, we'll accept. You can also say English body parts. ఎక్కడి నుంచి ఎత్తుకున్నావు? సార్ వచ్చారులో కాటుక కళ్ళు అటుక కళ్ళు ఏమంటున్నాయో. కళ్ళతో చాలా ఉన్నాయి బ్రో యాక్చువల్లీ. కమ్ ఆన్. ఆడు మానసిక కలసటతో కులబడిపోయాడు. అయ్యో నాకు గుర్తు రావట్లేదే. ఓకే కన్ను పిల్లవని కన్నులున్నవని. ఓకే 20 seconds. కమ్ ఆన్. నేనా పెదవే పలికిన అయ్యో దాన్ని నేనే చెప్పావు, పెదవా అన్నప్పుడు క్యాచ్ చేసింది. అయ్యో అలా ఉండాలి రా యాక్చువల్లీ ఫస్ట్ బెంచ్ అన్ని. బ్లాక్ బస్టర్ నువ్వు చెయ్యేస్తే నా లైఫ్ అమేజింగ్. నైస్ నైస్. బై వేరా Yes. ఎక్కడెక్కడు. ఇప్పుడు ఒక ఐటమ్ సాంగ్ టాంజెంట్స్ లో పోతుంది ఇప్పుడు అట్లాగా. ఓకే 15 seconds from now bro, come on. వేడి వేడి నీ కూరులే ఎక్కడ ఉంటది. గబ్బర్ సింగ్ లో దే వోంట్ యూస్ కురులు వర్డ్ బ్రో ఫర్ ష్యూర్. అంత మాస పాటలో కురులు ముంగురులు ఐఎమ్ షూర్ దే నీ వంపులే అంటాడా ఏదో అంటాడు. వంపులు ఇస్ లైక్ జెస్చర్ నో. వంపులు ఇస్ ద కర్వ్స్ ఆఫ్ ఎ వుమన్. అది పాట కాదంట. ఓకే బ్రో లాస్ట్ 5 seconds. Time's up bro. అరే సంపత్ డిసప్పాయింటెడ్ మీ బ్రో. నువ్వు చెప్పవా? ఇప్పటికి ఇంకా నా వయసు నిండా 16 చీటికి మాటికి చెయ్యేస్తూ. And there is shit ఇప్పుడు Hello, I was supposed to say that next you said that. ఇప్పుడు ఏం చెప్తే ఎందుకు అయిపోయింది గేమ్. గేమ్ అయిపోయింది. సో you are supposed to say తెలీదు గుర్తులేదు మర్చిపోయారు. తెలీదు గుర్తులేదు. Okay, let's do a freestyle. Of like I said one కదా, ఇప్పుడు నువ్వు చెప్పు. కళ్ళతో కళ్ళు కళ్ళు ప్లస్ వాళ్ళు వీళ్ళు మైనస్. కరెక్ట్. వావ్ నైస్. నీ కళ్ళు నీలి సముద్రం. అరే కళ్ళతో చాలా నేను ఉత్తరాలో ఏదో ఉంది అనుకున్నా, స్ట్రైక్ అవ్వలేదు నాకు. అరే నడుముతో ఎన్ని నడుముతో పాటలు తప్పట్లేదు మనకి. అదే అది గుడుంబ శంకర్ లో పాట. చిట్టి నడుమునే చూస్తున్నా. అదేంటిది ఏదో కళ్ళు అపరిచితుల్లో ఉంటది. కుమారి అదా అయ్యారు ఎటు పళ్ళదాన పళ్ళు ఫస్ట్ కళ్ళు కూడా డబ్బింగ్ పాటలు బోల్డ్ ఉంటాయి. ఈ ప్రేమించే ప్రేమ పాట ఉంటుంది. ఏమిటది? ఒక్కొక్క పంటితో ఒక్కొక్క పంటితో నవ్వడం నాకు అర్థం కాదు. ప్రేమించే ప్రేమవా అని ఒక సాంగ్ ఉంటుంది కదా, అందులో నే ఒదిగే ఎదపై ఎవరో నిద్రించా. యదా ఇస్ నాట్ బాడీ పార్ట్. యదా ఇస్ చెస్ట్. నో యదా ఇస్ మనసు. నో నేను ఒదిగే ఎదపై. సో నీ ఎదలో నాకు చోటు వద్దంటే నీ చెస్ట్ పైన చోటు. నో బ్రో. అవును యదా రాదుగా. ఈ కాంటెక్స్ట్ లో నే ఒదిగే ఎదపై అంటే నేను ఇట్లా లీన్ అయ్యే చెస్ట్ పైన. సో ఆ కాంటెక్స్ట్ లో బట్ ఐ వుడ్ హావ్ యాక్సెప్టెడ్ ఇట్. ఫైన్. ఓకే ఎదలో అని ఎందుకు ఎదవవుతున్నా. అరే అదే నీ కాళ్ళని పట్టుకు వదలనన్నది చూడే నా కళ్ళు. పంచదార బొమ్మలో కూడా ఉంటాయి. చీర పైన చెయ్యేస్తే. చీర పైన దేన్ని చేయేస్తే కరెక్ట్గానే వాడు. చీర కాదు, నన్ను కొట్టింది. పువ్వు పైన చెయ్యేస్తే తిట్టి నన్ను కొట్టింది. అరే ప్లీజ్ రా. నేనేం అనలేదు కదా బ్రో. నేనేమన్నాను? అరే దిస్ ఇస్ a task guys, come on. Let's finish the lyrics. పువ్వు పైన చెయ్యేస్తే కసిరి నన్ను తిట్టింది. Fill in the blank. What is the next line? పసిడి పువ్వు నువ్వని చెప్పింది.
దాని తర్వాత వాట్ డస్ కాజల్ సే? పువ్వు నేను కాదంట, నువ్వు రాకు నా వెంట, పువ్వు చుట్టూ ముళ్ళంట, అంటుకుంటే మంటే ఒళ్ళంతా. నైస్, గుడ్ జాబ్. ఒళ్ళంతా ఐ షుడ్ గివ్ ఒళ్ళంతా. యా ఓకే, ప్రణీత గెట్స్ +10. గుడ్ జాబ్ ప్రణీత గారు. వావ్. ఓకే, ఇందాక దాకా తెలియదు గుర్తులేదు మర్చిపోయి చెప్పి. తెలీదు గుర్తులేదు, ఎందుకంటే అది చెప్పాం కదా, అదే వేసుకుంటాం. వీడికి మొత్తం అదే అయ్యండి. Cool, let's go to the next round. This round is called Hakuna Matata. Okay. So I'll give a dialogue and I'll give you 4 options. అది ఏ సినిమాలో ఎవరు చెప్పారో చెప్పాలి. ఇది కొంచెం సింపుల్ అని నేను అనుకుంటున్నా. Were you born beautiful or you grew up to వరల్డ్ ఫేమస్ లవర్? నేను అనుకున్నా ఇది సూక్ష్మ పరిజ్ఞానం క్రింజ సినిమాలు ఉంటే తప్ప అంత ఫాస్ట్ గా కనెక్ట్ అవ్వదు. ఇట్స్ 8th క్లాస్ లో స్లామ్ బుక్ లో ఇట్లా రైలు రాస్తేనే ఎవడు రాస్తాడా అనుకునేటోళ్ళు. ఒక ఫీచర్ ఫిలిం లో హీరో చెప్పినట్టు పెట్టారు క్రాంతి మాధవ్. కాలేజ్ లో ఉంటాడు హీరో, గ్రేట్ గై. అదే సంపత్ మళ్ళీ పుంజుకుంటున్నాను. అయిపోయింది అన్నావా అనుకున్నా, ఫోన్లో లీడింగ్ అనలేదు కదా అనుకున్నా. ఓకే, సెకండ్ డైలాగ్, చిన్న డైలాగ్ ఇది. ప్రేమ కన్నా భయం గొప్పది. కరెక్ట్ అయిందా? ఆప్షన్ ఏ షైన్ టామ్ చాకో ఇన్ దసరా. ఆప్షన్ బి విజయ్ సేతుపతి ఇన్ ఉప్పెన. ఆప్షన్ సి మహేష్ బాబు ఇన్ వన్ నేను ఒక్కడినే. ఆప్షన్ డి నాని ఫ్రమ్ కృష్ణగాడి వీరప్రేమ గారు. You should get she should get a short put because నువ్వు చెప్పిందా? I think విజయ్ సేతుపతి గారు ఫ్రమ్ ఉప్పెన. Okay, any reason? Because ఆసి ఎంత లవ్ చేసినా he's terrified of రాయనం కాబట్టి భయంతో. సో విజయ్ సేతుపతి ఆసికి చెప్పుంటాడు. ఓకే, I have a strong feeling. అదే అనుకుంటా నేను కూడా. ఫస్ట్ నువ్వు ప్రేమ గొప్పదా కామం గొప్పదా అందుకే పెట్టా షైన్ టామ్ చాకో కూడా. అదే అదే. సో you are saying option A, option B విజయ్ సేతుపతి in Uppana. You are saying B. He is also. You are also saying Uppana. ములిగితే ఇతను ములుగుతాం. I'm so sorry that you guys are actually wrong. What? కృష్ణగాడు వీరప్రేమ కాదని చెప్పరు. అదే కదా, అదేనా? మీరందరూ ఇలా అనుకోలేని ఆప్షన్స్ ఇలా పెట్టాను. ఇట్ ఇస్ యాక్చువల్లీ మహేష్ బాబు ఇన్ వన్ నేను ఒక్కనే బ్రో. అది ఒక్కటే అవ్వాలనుకున్నాను నేను. Oh no, Rubik's Cube అప్పుడు plot of that film. It's a beautiful line actually. I want to bring spotlight to this line. He's saying నాకు భయం కలిగించిన మెమరీస్ అన్ని గుర్తున్నాయి కానీ ప్రేమతో వాటర్ ఐ స్పెండ్ విత్ దెమ్ నాకు ఆ మెమరీస్ గుర్తులేవు అని he says ప్రేమ కన్నా భయం గొప్పది అని. అసలు నాకు అటు వెళ్ళను కూడా లేదు. నైస్. ఓకే, థర్డ్ డైలాగ్. న్యాయం 4 కాళ్ళ మీద ఉండాలి, అన్యాయానికి అసలు కాళ్ళే ఉండకూడదు. ఆప్షన్ ఏ అల్లు అర్జున్ ఇన్ సరైనోడు. ఆప్షన్ బి పవన్ కళ్యాణ్ అండ్ కొమరం పులి. ఆప్షన్ సి చిరంజీవి ఇన్ ఆచార్య. ఆప్షన్ డి నాని ఫ్రమ్ హిట్ 3. ఇందులో నేను 3 సినిమాలు చూడలేదు. ఏ సినిమా చూసాను? సరైనోడు చూసాను. ఐ విల్ గో విత్ ఆప్షన్ బి కొమరం పులి. ఇంత రాడ్ డైలాగ్ అందులో మాట్లాడుతూనే ఉంటాడు అన్న, సూపర్ ఉంటుంది. చేస్తాడు. కొమరపుల్లి అనుకుంటున్నా. యాక్చువల్లీ ఇద్దరు ఒకే ఆన్సర్ చెప్పే బదులు ఎవరో ఒక ఆన్సర్ మారిస్తే నువ్వు ఎవరు మార్చుకుంటావు ఒకవేళ కరెక్ట్ అయితే ఇద్దరికి వస్తాయి కదా. అది పాయింట్. నువ్వు ఎవరిని మార్చుకుంటావు? సో యు బోత్ వాంట్ టు లాక్. I also want to lock that. ఓకే, నేను మీకు ఒక సలహా ఇచ్చినప్పుడు అది మీరు తీసుకోవాల్సింది బికాస్ బోత్ ఆఫ్ యు ఆర్ రాంగ్. ఇట్ ఇస్ నాట్ పవన్ కళ్యాణ్ అండ్ కొమరం పులి, ఇట్ ఇస్ అల్లు అర్జున్ సరైనోడు. That was my second thing. సరైనోడు ఫైట్ చెప్పు బ్రో, ఏ సెకండ్ అక్కడ ఎవరిని కొడతాడో చెప్తా బ్రో. సరైనోడు ఇంట్రో ఫైట్ బ్రో. అసలు గేట్ ఇట్లా అంటే ఇట్స్ ఓన్లీ బోయపాటి కెన్ థింక్ ఆఫ్ ఇట్. నార్మల్ మూమెంట్ అయితే ఉంటది బ్రో, జస్ట్ ఇలా గేట్ తంతాడు, అది స్లో మో షాట్. షార్ట్ పుట్టిదా డంబుల్, దాంతో ఫైట్ ప్లాన్ చేసాడు బ్రో. బ్రో టూ గుడ్. అండ్ ఇది నాకు తెలియదు, ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ. ఆ హ్యాండ్ జిమ్మర్ చేసి అది తమన్ సరైనోడితో తెలుగు ఇండస్ట్రీకి పట్టుకొచ్చాడు బ్రో. గ్రేట్. షాక్ వాచ్ భలే ఉంటుంది. ఐ థింక్ ఎవ్రీబడి పీక్డ్. బోయపాటి, అల్లు అర్జున్, తమన్. ఎనీవే, ఓకే, దిస్ వన్స్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్. మనం ఎవరిని ఎక్కువ ఇష్టపడతామో వాళ్ళకి ఎక్కువ భయపడతాం. ఆప్షన్ ఏ నాగార్జున అండ్ ఊపిరి. ఆప్షన్ బి సమంత అండ్ మజిలీ. ఆప్షన్ సి అవంతిక ఇన్ 8 వసంతాలు. ఆప్షన్ డి ఆర్య అండ్ రాజారాణి.
అనంతిక అమ్మాయి పేరు. అనంతికానా? Sorry. సనిల్ కుమార్. ఇంకొకటి ఇంకో 3 నాగార్జున అండ్ ఊపిరి, సమంత అండ్ మజిలీ, అనంతిక అండ్ వస్తున్నారు. ఐ థింక్ ఇట్స్ సమంత అండ్ మజిలీ. నేను ఈసారి నేను ఈ ఆప్షన్ చెప్పకూడదు అనుకుంటాను, అదే అయిపోతుంది. సరే సమంత అండ్ మజిలీ చెప్తాను. ఆర్య అండ్ రాజారాణి. అందులో కూడా నయనతార భయపడుతూ ఉంటాడు. అసలు నాకు గుర్తున్నాయి. ఎవడెవడో ఏదేదో కనిపెడుతుంటే అందరూ చూసేసారు. చూస్తున్నట్టు ఓకే, both of you one lock with Samantha. Option B, Samantha and Majli. ఇది తప్పైతే I'm so sorry for myself, because you guys are right. It is option B. First question correct option indulo. So it is exactly the scene. Samantha tells it to her stepdaughter, kaadu. Foster daughter. Yeah. Half daughter. That gear. Yeah. Konni Samantha ice cream dobidendu. Konni perform. Yeah, I think that itla pitch deck lo character description istaru kada. Even this ice cream dobidendu cinema anta. But yeah, Samantha says it in Majli. Okay, last one. నిన్ను ఎందుకు వదిలేస్తున్నానో తెలుసా? పులిని వేటాడేటప్పుడు దారిలో వచ్చే ఊరకొక్కల మీద టైం వేస్ట్ చేయను. ఆప్షన్ ఏ బాలకృష్ణ అండ్ వీరసింహారెడ్డి, ఆప్షన్ బి నాగార్జున అండ్ మాస్, ఆప్షన్ సి చిరంజీవి అండ్ జై చిరంజీవ, ఆప్షన్ డి వెంకటేష్ అండ్ తులసి. ఎక్కడన్నా ఎన్నట్టు లేదు నాకు అసలు. ఇది బాలే డైలాగ్ ఉంది వినడానికి అయితే. ఫస్ట్ సినిమా అదేంటి ఫస్ట్ ఆప్షన్ ఐ థింక్ ఐ విల్ గో విత్ బాలకృష్ణ అండ్ వీరసింహారెడ్డి. ఇది బాలే డైలాగ్ లో ఉంది కానీ బాలే డైలాగ్ కాదు, ఆయన అందుకే అది పెట్టాడు. నేను అదైతే చెప్పను. సెకండ్ ఏంటి? నాగార్జున అండ్ మాస్, వెంకటేష్ అండ్ తులసి. ఐ ఫీల్ వెంకటేష్ అండ్ తులసి. మీ టూ. And it's also like very boy party coded. Yeah. ఏమో బాస్ ఇచ్చాడు. ఇంకోసారి డైలాగ్ చెప్పు. నిన్ను ఎందుకు వదిలేస్తున్నానో తెలుసా? పులిని వెంటాడేటప్పుడు దారిలో వచ్చే ఊరకుక్కల మీద టైం వేస్ట్ చేయను. ఐ ఫీల్ జై చిరంజీవి. ఇందాక తులసి అంటే తులసిలో ఎవరిని ఎక్కడ వదిలేడు, జై చిరంజీవి చాలా మంది వదిలేసుకుని పోతాడు కదా అని. Yes, that's pretty analytical thinking. తులసిలో What do you think? అంటే what is going on in your thought process ఏంటి? I think JP ని వదిలేస్తారు కదా చిరంజీవి, జయ చిరంజీవి వాళ్ళు. సో మేబీ he might have said it in that context అని ఆలోచిస్తాను. చెప్పే కదా బాల డైలాగ్ అయితే చాలా ఫీల్ అవుతారు. Okay, you want to lock with A వీరసింహ, బాలకృష్ణ and వీరసింహారెడ్డి boss, and you want to say with Chiranjeevi in Jai Chiranjeeva. I am so sorry. Pranita Sampath is right. It is option C, Chiranjeevi in Jai Chiranjeeva. It is exactly నీ రీజనింగ్. అండ్ నువ్వు కూడా కరెక్ట్ రీజనింగ్ చెప్పావు. ఇట్లా జేపీని కాదు రాహుల్ దేవ్ ని ఇంటర్వెల్ లో, దిస్ ఇస్ ద ఇంటర్వెల్ డైలాగ్. హీ సేస్ దిస్ అండ్ దెన్ హీ థ్రోస్ దట్ కత్తి అండ్ దెన్ ఇంటర్వెల్ కమ్స్. బట్ నైస్ మూవీ. ఐ థింక్ ఇది అంటే త్రివిక్రమ్ స్టాండర్డ్ కి సినిమాని ఆనంద్ కాబట్టి పక్కన పెట్టారు. ఐ థింక్ లైక్ స్టాండ్ అలోన్ లేదు, నాకు లాస్ట్ 20 minutes చేస్తే సినిమా సూపర్ ఉంటుంది. లాస్ట్ 20 minutes అదే ప్రాబ్లం. అదే ప్రాబ్లం. సినిమా అక్కడ వరకు అందరికి గుర్తుంటది, బ్రహ్మానంద కామెడీ సీన్స్ కానీ అన్ని. అదే అక్కడికి వెళ్తాడు కదా పెద్ద హెలికాప్టర్. ఆ 20 minutes లేవేస్తే సూపర్ సినిమా. యా, సో దిస్ రౌండ్ ఇట్స్ కాల్డ్ పాట పట్టు యుద్ధం. సో పాటని నేను చదువుతా ప్రవచనం లాగా. ఓకే, అండ్ యు గైస్ హావ్ టు గెస్ బజర్ రౌండ్. ఓకే, ఎవరికి రాకపోతే దెన్ వన్ బై వన్ విల్ టేక్ షాట్. ఓకే, సో ద ఫస్ట్ సాంగ్ ఇన్ పాట పట్టు యుద్ధం. ఎవరికి చెప్పవే, ఎవరిని అడగవే, మనసులో ప్రేమకే మాటలే నేర్పవే, చూపు కందని మచ్చని కూడా చందమామలో చూపిస్తూ, చూపవలసిన ప్రేమని మాత్రం గుండె లోపలే దాచేస్తూ, ఎన్నో రంగులున్న బాధ రంగే బతుకులో. దేని మర్చిపోయింది? ఎన్నో రంగులున్న బాధ రంగే బతుకులో ఒలికిస్తూ ఇస్ ద ఫస్ట్ చరణం. మీరు ట్రై చేస్తే సెకండ్ చరణం చెప్తాం. ట్రై చేయలేదు, ఇది ఫస్ట్ చరణం. ఇంకా ఎవరికి రాలే కదా. ఓకే, సెకండ్ చరణం.
ఎవరితో పయనము ఎవరికై గమనము, ఎరుగని పరుగులో ప్రశ్నవు బదులువు, ఎన్ని కలలు కని ఏమిటి లాభం. ఫేవరెట్ లైన్. కలలు కనులనే వెలివేస్తే, అర్థమైందా మీకు? కలలు కనులను వెలివేశాయంట. ఎన్ని కథలు విని ఏమిటి సౌఖ్యం, సొంత కథను మది వదిలేస్తే. సౌఖ్యం గోపిజన్ సూపర్ ఉంటుంది. అదొక్కటే నాకు అర్థం. ఒకసారి సెకండ్ చాలు నాకు ఏదో స్ట్రైక్. ఓకే, ఇంకా లాస్ట్ లైన్ ఉంది. పాయింట్స్ ఇది 5 points. చుట్టూ ఇన్ని సంతోషాలు కప్పేస్తుంటే నీ కన్నీళ్లను. అండ్ దెన్ గోస్ టు ద హుక్. అదేంటది? Bro, it's a very beautiful heartbreak song if you didn't realize. అదే నాకు ఎందుకో సమంత మాంటేగులు పట్టాయి. నీ సెలవడి అది కాదు. Oh yeah, it could have been there. చుట్టూ ఇన్ని సంతోషాలు కప్పేస్తుంటే నీ కన్నీళ్లను డాష్ 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 డాష్. అరే అస్సలు నాకేదో ఎలిగిందన్నా. అది ఆరెంజ్ లో పాటలా అనిపించింది కానీ కాదు. చిలిపిగా చూస్తాను కానీ ఆ స్టాండర్స్ ఎక్కడ లేవు అసలు. ఇంకొకటి ఫెల్ట్ లైక్ శ్రియా, ఓల్డ్ శ్రియా సాంగ్. అది కాదు, నేనే చెప్తున్నా అలా అనిపించింది. ఇంకో పాట కూడా ఉంది, అది కూడా కాదు. ఎలా చెప్పండి సినిమాలో ఏం పాట బ్రో అది? చెప్తా నాకు. ఎలా చెప్పండి సాడ్ సాంగ్ బ్రో. అరే ఉంటాయిలే, స్టేజ్ మీద పాడేస్తాడు. బ్లూ సైడ్ కట్టుకుని పాట గుర్తురాట్లేదు. అన్న ఫైట్ చేస్తాడు. అది నువ్వే కావాలి. ఏ సినిమా? ఎలా చెప్పను సినిమాలో డిప్రెషన్ అంటే నువ్వు తెలుగుకి వెళ్ళి మోస్ట్ డిప్రెసింగ్ సాంగ్ ఐ వాంట్ టు డై అంటే ఈ పాట వస్తుంది. ఎలా చెప్పను ఇస్ తరుణ్ స్మూత్. యా ఈ క్షణం ఒకే ఒక బట్ అన్ఫార్చునేట్లీ దిస్ ఇస్ మీ స్వరం ఆ పాట కూడా కాదు. ఆ వైబ్ వస్తుంది బట్ ఆ వైబే సరదాగా నీ సెలవని అది కాదు, ఖచ్చితంగా అది. ఓకే, యు ఆర్ సేయింగ్ ఇంకోటి చెప్పాను అన్నంగా చిలిపిగా. అదే వాట్ ఎవర్ సాంగ్ యు జస్ట్ సెడ్. వాట్ ఇస్ ద సాంగ్? అదే ఈ క్షణం ఓకే, బ్యూటిఫుల్ సాంగ్. శ్రీవెన్నెల గారు షౌట్ అవుట్. అండ్ యు ఆర్ సేయింగ్ సెలవడి. బోత్ ఆఫ్ యు ఆర్ రాంగ్. సో నౌ వాట్ ఐ విల్ డు is మీ కర్మకి I will half sing the song. Okay. Cool. అంటే ఆ లైన్ ఉంటే ఆ లైన్ సగం చదువుతూ. Got it. సో ట్యూన్ వల్ల మీకు ఏమైనా తడితే. అండ్ అగైన్ నేను పాడుతున్నా కాబట్టి నేను పాడినట్టే ఉంటుంది పాట. సో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయాలి. కానీ కరెక్ట్ ట్యూన్ లో పాడాలి. యా కరెక్ట్ ట్యూన్ లోనే. ఎవరికి చెప్పవే ఎవరిని అడగవే, మనసులో ప్రేమకే మాటలే నేర్పవే, చూపు కందని మచ్చని కూడా చందమామలో చూపిస్తూ. చందమామ సినిమా అనేది తెలియదు నాకు అసలు. చూపవలసిన ప్రేమను మాత్రం వెరీ గుడ్ గుండెలు దాచేస్తూ. అరే ఈ లైన్ తట్టచ్చు. ఎన్నో రంగులున్న బాధ రంగే బతుకులో ఉలికిస్తూ. ఇందాకంటే బెటర్ అనిపిస్తుంది. నువ్వు పాఠం కదా చదివితేనే బాగా అర్థమవుతుంది. అదే అది నీకు వచ్చిందా బ్రో సాంగ్ ఏంటో? వెరీ రీసెంట్ సాంగ్. ఈ రూమ్ లో అందరూ పుట్టారు. సరే సెకండ్ ఛానల్ నీకు తెలిసిన ఈ పాట నీకు తెలియకుండా ఉండదు రే, అంత ఫేమస్ పాట. గట్టిగా చెప్తున్నాడంటే చెప్పు మళ్ళీ పాడు. ఓకే నో సెకండ్ ఛానల్ ఐ డు ద సేమ్. ఎవరితో పయనమో ఎవరికై గమనమో, ఎరుగని పరుగులో ప్రశ్నవో బదులు. వానా సినిమాలో పాట ఇది. లేదు బట్ లైక్ ఐ లీవ్ ఇట్, ఐ వోంట్ కన్సిడర్ దిస్. ఇంకా చదవలేదు కాబట్టి ఫుల్గా. ఎన్ని కలలు కని ఏమిటి లాభం, కలలు కనులనే వెలివేస్తే. అరే లైన్ పాడేసారు. మొత్తం పాడు అయినా చెప్పండి. మొత్తం పాడితే పక్కా వచ్చేస్తుంది బ్రో. పాడేసి పాయింట్లు పోతే ఒకసారి పాడేవా? అట్లీస్ట్ లిరిక్స్ చెప్తే మేబీ 1 point you can give. హుక్ లైన్ ది లిరిక్స్. సరే లాస్ట్ 3 lines I'll sing full tune. వస్తే 1 point Okay. because I'm full singing it out. Okay. Okay.
ఎన్ని కథలు విని ఏమిటి సౌఖ్యం, సొంత కథను వదిలేస్తే చుట్టూ ఇన్ని సంతోషాలు కప్పేస్తుంటే నీ కన్నీళ్లను. నా బర్రె గురించి పాపం అదే కనెక్ట్ అయింది. నీకు వచ్చిందా? అరే వచ్చిందా అని అడిగా, చెప్పరా అని చెప్పలే. రంగిది అరే నేను వచ్చిందా అని అడిగాను రా. ఇద్దరికి పాయింట్ రాదు ఇంకా. కాదు రాదు కానీ ఏ సాంగ్ ఇది ఏమిటో కాదు ఇది. ఊరంతా నాకు ఒక్క ఒకే వచ్చింది. నాకు కూడా ఒకటే వచ్చి మొన్న అరే సో దట్స్ ద పాయింట్ ఆఫ్ దిస్ పాట పట్టు యుద్ధం రౌండ్ ఇస్ జనరల్లీ పల్లవిని ఇన్స్టా జనరేషన్ కాబట్టి సార్లే అని చెప్పి ఇట్లా రీల్స్ స్క్రోల్ చేస్తారు. బ్రో ఏమిటో సాంగ్ ఫుల్ వచ్చినారు. వీడియోనా సాంగ్ బాగుంటది. ఫస్ట్ టైం ఆల్బమ్ అండర్ రేటెడ్ అని చెప్పాలి. ఐ లవ్ దట్ ఆల్బమ్. నాకు అది బాగా గుర్తుంది కంటే దట్ ఇస్ ద ఫస్ట్ టైం సిడ్ శ్రీరామ్ sang for DSP. కాసేపు లెట్స్ జస్ట్ లిరిక్స్ మనం అర్థం చేసుకొని ఆస్వాదిద్దాం. ఎన్ని కలలు కని ఏమిటి లాభం, కలలు కనులనే వెలివేస్తే వాడో వావ్. చెప్పండి. రిజెక్ట్ చేసాయి అన్ని లిటరల్లీ. నేను కొట్టాను కాసేపు సైలెంట్ గా ఉన్నాను, నాకు ఏం అర్థం కాదు. ఓకే ఇంత సింప్లిస్టిక్ గా అర్థం కాలేదు. లిరిక్స్ శ్రీమణి అనుకుంటున్నాను. లెట్స్ చెక్. శ్రీమణి ఆల్సో రోట్ మెనీ గ్రేట్ సాంగ్స్. ఏదో కూడా చెప్పు. ఏంటో బ్రో జులైలో హీ రోట్. ఇంత మాట్లాడు కాబట్టి నేను గూగుల్లో చూసాను. గూగుల్లో పక్కన నేను చేస్తాను. దగదగమనే శ్రీమణి. ఐ లవ్ దట్ సాంగ్. బ్రో ఉప్పెనలో హీ రోట్ నీ కళ్ళు నీలి సముద్రం. ప్లీజ్ చూడు దగదగమని. ఎవరైనా చూస్తా దగదగ అత్తారింటి అజ్ఞాతవాసి. అదే రెండు ఒకటే. శ్రీమణి ఐ లవ్ దట్ సాంగ్. అండ్ అనిరుద్ కొంచెం గురూజీ ఇట్లాంటి వాళ్ళు బాగా పడతారు. ఎనీవే నెక్స్ట్ సాంగ్. సో మీకు ఇది క్లూ అనుకోండి, ఏమని అనుకోండి. సో ఒక్కొక్క పాటకి ఐ కెప్ట్ చోదర్ డిఫరెంట్ లిరిసిస్. సో ఇది శ్రీమణి పాట. నెక్స్ట్ ఇస్ చంద్రబోస్ పాట. చంద్రబోస్ అంటే మరి నాకు ఊ అంటావు తప్పే, ఏది నాటు తప్పే. అరే నీకు వచ్చేచ్చాం ఇద్దరికి. దేర్ ఇస్ ఎన్ ఈక్వల్ షాట్. హియర్ గోస్. అనుకోకుండా వచ్చి తనిఖీ చేయాలి, అందాలలో నువ్వే మునకే వేయాలి, అధికారాన్ని ఇచ్చి కునుకే మారాలి, అవకాశాన్ని చూసి ఇరుకైపోవాలి. ఈ లైన్ బాగా రాశారు చంద్రబోస్ గారు. గుడ్ జాబ్. యద సభలో ఎన్నో టాగోర్ లో వస్తుంది దట్ పాట ఉంది. వాట్ ఇస్ ద సాంగ్ నేమ్? చిన్నగా Good job. Okay, this is from Tagore, written by Chandrabose garu and sung by Chitra. Shreya Ghoshal. Chitra garu. And Hariharan is the male singer. Okay. Arey, ఇందాక నువ్వు ఆటో అన్నావు కాబట్టి ఈ పాట నువ్వు చెప్పాలరా. ఓకే, లిరిక్స్ బై అనంత్ శ్రీరామ్ గారు. సరదాలెన్నో అందించావే, సమయం గుర్తే రాని సావాసంతో. ఈ పాటకున్న వాల్యూ అలాంటిది. అరే ఇంకా ముందుకి. విరహం చెరలో నన్నే బంధించావే, ఎప్పుడు మరుపే రాని నీ అందంతో. ఆహ్వానం పంపించానే, ఆనందం రప్పించావే, రెప్పల్లోన తుల్లే చూపుల్లో. లిరిక్స్ అన్ని గుర్తుంటాయి. ఆరాటం ఊరించావే, మోమాటం వారించావే, చేరువలోన చేసే దూరంతో. చెలియా అంటే అది ఒకసారి మళ్ళీ ఫస్ట్ లైన్ వాడవా? అక్కడే దొరికింది. యాక్చువల్లీ కన్ఫ్యూజింగ్ యాక్చువల్లీ ప్రమోషన్ లో చదువుతాం. విరహం చెరలో నన్ను బంధించావే, ఇది డబ్బింగ్ సాంగ్. ఎప్పుడు మరుపేరాని నీ అందంతో. ఐ నో ద మూవీ. నేను మూవీ చెప్తే చెప్పేస్తుంది ఆవిడ. వద్దు నేను అస్సలు. ఆహ్వానం పంపించానే, ఆనందం రప్పించావే, రెప్పల్లోన తుల్లే చూపుల్లో. ఆరాటం ఊరించావే, మోమాటం వారించావే,
చేరువలోన చేసే దూరంతో చెలియా ఫస్ట్ వద్దు ఇది ఫస్ట్ చరణం. యు వాంట్ గో టు సెకండ్ చరణం? అసలే వయసు నన్ను తరిమేస్తుంటే అప్పుడే ఎదురవుతావు, ఏం చేయాలి? అసలు ఈ తడబాటు ఏంటని అడిగేస్తుంటే సరిగా నమ్మించే బదులు ఏం చెప్పాలి? తప్పేదో చేస్తున్నట్టు తప్పించుకుంటున్నట్టు ఎన్నాళ్ళింకా కాలం గడపాలి? నీ కోసం నేనున్నట్టు నీ ప్రాణం నమ్మేటట్టు ఎవరితోనా కబురంపాలే చెలియా. వెరీ గుడ్. లిరిక్స్ వస్తున్నాయి కానీ ట్యూన్ రావట్లేదు. అరే వచ్చిన లిరిక్స్ అవి. మీ బాల్యం అంటే తన బాల్యం నీది మా అమ్మ కడుపులో ఈ పాటతోనే నిండుంటది. సెకండ్ చరణం అగైన్ సెకండ్ ఫేజ్. సెకండ్ ఫేజ్ ఇఫ్ ఈజ్ ఓకే విత్ ఆఫ్ కోర్స్ ఫర్ హాఫ్ పాయింట్స్ వచ్చేస్తుంది ఇప్పుడు. సో హూఆర్ బజర్స్ దే విల్ గెట్ ఎ షాట్. ఓకే సారీ గైస్, రాంగ్ చెప్పరా. ఈ పాటని పాడు చేస్తాను, సారీ. సరదా సరదాలెన్నో ప్రేమ కావాలి. దట్స్ ఆల్ సాంగ్ నేమ్. సరదా సరదా లెన్నో అందించావే. నీకు తట్లేదా ప్రణీత? అదే 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 టైటిల్ పేరు చెప్పాలి. టైటిల్ ప్రేమ కావాలి. దట్స్ ద మూవీ నేమ్. పాట పేరు వేరే ఉంది. సంపత్ కమాన్ కమాన్ కమాన్. చెలియా చెలియా ఈ అమ్మాయి రావట్లేదు. అయ్యో ప్రణీత పాట బట్ అది రావట్లేదు నాకు. ఇగో కోసం నేను చెప్పను, చరణ్ లక్కజు అష్టజమ్మ చెప్పబోతుంటే ఏంటి బ్రో ఇది కూడా చెప్పలేవా అనుకున్నాను నేను. అయ్యో కదా దానికన్నా మెయిన్ స్ట్రీమ్ ఇది. బయటికి పాడండి. పాడరా బాబు, వస్తుంది. అప్పుడే వస్తుంది. అరే సిగ్గు పడక నువ్వు పాడు. సిగ్గుపడ్డంగా ఆవిడ చెప్పేస్తుంది. సిగ్గేంటి పక్క. బట్ ఆమె తెలుసా? నేను అనుకోవట్లేదు. గివ్ అప్. నేను ఆ సినిమా ఒక్కసారే చూస్తాను. అరే సినిమా ఎప్పుడు చూడలేదు బ్రో, పాటలు విన్నారు. దాని తర్వాత నీకు వచ్చిందా? పాడదు పాడదు పాడదు. ఈ రూములు అందరికి వచ్చింది, ఆడికి తప్ప. నాకు పాట వచ్చింది, ఉక్కు రావట్లేదు. అయ్యో పాట వచ్చిన 2 పాయింట్లు ఇచ్చారు. అరే అరే కమ్ ఆన్ బ్రో. సరే 1 పాయింట్ వాట్ కెన్ వి డు? డాన్స్ చేస్తా. లేదు 1 పాయింట్ కి ఐ కెన్. నీకు లిటరల్లీ హుక్ దాకా పట్టుకెళ్ళి వదులుతా, అప్పుడు చెప్తే 1 పాయింట్ ఇస్తా. మేబీ లిరిక్స్ చెప్పొచ్చు. ఓకే 2 minutes. ఓకే ఓకే 1 పాయింట్ కి వెళ్ళి వాట్ ఐ డు? డాన్స్ ఆప్షన్ ఏంట్రా? లేదు లేదు, ఐ విల్ రీడ్ ది ఎంటైర్ చరణం ఇన్ ట్యూన్. నీ కోసం నేనున్నట్టు నీ ప్రాణం నమ్మేటట్టు ఎవరితో నా కబురంపించాలే చెలియా. It's not Yadanuve, bro. Come on, bro. Sorry, wait, what? It's not Yadanuve. The tune is that, but the lyrics are there. నాకు లిరిక్స్ బట్ ఐ రిమెంబర్. అరే నాకు గుర్తురాట్లేదు, నిజం గుర్తురాట్లేదు. Are you fucking? Alright, guys, I'm. ఏంటి? You said. Okay. నువ్వు చూడలేదు కానీ ఆయన వెనకాల తెరుపుకి ఇది కూడా రావట్లేదు అన్నది. అవును అవును, ఇది హుక్ రావడం కాదు, ఈడెర్రి హుక్. గైస్, సో ఇక్కడ ఏం జరుగుతుందంటే అక్కడ ఇద్దరు కెమెరామెన్లు ఉన్నారు, వెనకాల 2 గెస్ట్లు ఉన్నారు. అందరికి అర్థమైపోయింది, అందరి ముందు అరే అంటే అంటే ఇప్పుడు నేను పాట చెప్పాను. అయితే నేను తప్పుగా విన్నా. ఏంటి చిన్నపిల్ల అన్నాడు, తప్పండి. అప్పుడు అంటే సి ప్రణీత కాదు పాయింట్ నేను మీకు ఎందుకు ఇంత పుష్ చేస్తున్నా అంటే ఇక్కడ దాకా వచ్చిన తర్వాత పాయింట్ రాకపోతే నాకు బాధగా ఉంటుంది. సో లైక్ ఐ వాంట్ టు గివ్ యు సంథింగ్. పాయింట్ ఇస్తే అయిపోద్ది కదా.
డాష్ నవ్వు. చిరునవ్వు. నేను first చెప్పాను అదైతే. బట్ తెలుగు రాష్ట్రాలు ఊపేసిన పాటకి ఇక్కడ దాకా లాక్కొచ్చి 0.5 పాయింట్స్ సరిపెట్టుకోవాల్సి వస్తుంది సంపత్ గారు. ఐఎమ్ వెరీ సారీ. అసలు ఎలా రాదు? మై బ్యాడ్. సారీ చెప్పు. అన్ప్రూవెన్ ఫ్యాన్స్ సారీ చెప్పు. ఆది సాయి కుమార్ ఫ్యాన్స్. అగైన్ ఈ పాట రాసింది అనంత్ శ్రీరామ్ గారు. సో అనంత్ శ్రీరామ్ గారి గురించి చిన్న ట్రివియా ఏంటంటే వీ థింక్ లైక్ ఆయన ఫేమస్ ఆల్సో దాట్. బట్ ఏమాయ చేశారు సాంగ్ లైక్ అప్పటి నుంచే ఫేమస్ అయ్యారని అనుకుంటాం. బట్ దెన్ దానికన్నా ముందు ఎప్పటి నుంచో పాటలు రాస్తున్నారు. అండ్ ఈ పాట రాసింది కూడా ఆయనే. అండ్ ఈ పాటకి సింగర్ క్రెడిట్ వస్తుంది, ఆది క్రెడిట్ వస్తుంది, కానీ అనంత్ శ్రీరామ్ గారికి క్రెడిట్ రాదు. సో షౌట్ అవుట్ టు అనంత్ శ్రీరామ్ గారు ఫర్ రైటింగ్. నాకు వస్తుంది ఇది గుర్తులేరా నీకు? బట్ యు వాంట్ సింగ్ ద సాంగ్ నో? ఓకే, లాస్ట్ సాంగ్. బట్ లైక్ అగైన్ ఐ వాంట్ టు ఎవరైనా ఇందాక వినకపోతే వెరీ డిసప్పాయింటెడ్ రా. ఈ పాట చెప్పకపోవడం ఏంట్రా? మా మమ్మీ డాడీ కూడా అయ్యి జ్యోతి దొంగరా కొడుకుంటున్నా. ఓకే, లాస్ట్ సాంగ్. నీ పరిచయమే ఓ పరవశమై జగాలు మెరిసెనులే, నా ఎదగుడిలో నీ అలికిడికి పదాలు పలుకవులే, అను అనువు చెలిమి కొరకు అడుగడుగు చెలికి గొడుగు, ఇది వరకు గుండెలయకు తెలియదులే ఇంత పరుగు, వయసే వరస మార్చినదే మనసే మధువు చిలికినదే. I know this song. I know, but నాకు ట్యూన్ రాట్లే. నేను మళ్ళీ ట్యూన్ దాకా వస్తా. సో అది మర్చిపోతా. ఇక సంపత్ గారు మీరే కూర్చోండి, నేను కెమెరా చూసుకుంటాను. చాలా డిసప్పాయింట్ అవుతున్నారు. మళ్ళీ నీ పరిచయమే. యాక్చువల్లీ సెకండ్ చరణం రాసుకోలేదు, సెకండ్ చరణం చదవను. నీ ప్రతి తలపు నాకొక గెలుపై జగాలు తొనికెనులే, నీ శృతి తెలిపే కోయల పిలుపే తదాస్తు పలికెనులే, గగనముల మెరిసి మెరిసి పవనముల మురిసి మురిసి, నిన్ను కలిసే క్షణము తలచి అలపు అనే పదము మరిచి. అసలు అందరూ గ్రూప్ డిస్కషన్ చేసుకుంటారు. ఇంకా ఇబ్బందిగా ఉంది నాకు. చూడు వైవాలో క్వశ్చన్ అడిగితే ఈ తెలీదు, ఎంత అందరికీ తెలుసు. అయ్యో ఇంకా ఇబ్బందికరంగా ఉంది నాకు. అను అనువు చెలిమి కొరకు అడుగడుగు చెలికి గొడుగు. ఆవారా ఇది? కాదు, మరి లైక్ బజర్ చేసేస్తాను, అందుకే అడిగా. కాదు. సో యువర్ షాట్ ఇస్ అవుట్. ఓకే, యు వాంట్ టేక్ ఎ షాట్ అనితా? నో. ఇది వరకు గుండెలయకు తెలియదులే ఇంత పరుగు, వయసే వరస మార్చినదే మనసే మధు చిలికినదే. అది రాబోతుంది వయసే వచ్చినప్పుడు బుర్రలో ఎగిరిపోయింది నాకు అది గమ్యంలో ఎంతవరకు ఆ పాట వస్తుంది. బట్ ఐ నో ఇట్ ఇస్ నాట్ దట్. ప్రపంచం నీలో ఉన్నది. ఎనీవే, హాఫ్ సింగింగ్, సారీ అగైన్. నీ పరిచయమే ఓ పరవశమై జగాలు మెరిసెను లే, నా ఎదగుడిలో నీ అలికిడికి పదాలు. పాడరా, నెక్స్ట్ పాడరా. అదే నాకు అందుకే ఆవారా కదా, నాకు ఇది సిమిలర్ ఆవారా గుర్తొస్తుంది నాకు. అను అనువు చెలిమి కొరకు. Whoever says it first, come on. లిరిక్స్ చెప్పు. అడుగడుగు చెలికి గొడుగు, ఇది వరకు గుండెలయకు తెలియదులే ఇంత పరుగు. ఇక్కడ వచ్చేయచ్చు, ఇక్కడ ఓకే. వయసే It was like there's an itch in my brain that I can't scream. It's like ఇది ఫస్ట్ వచ్చేసిందా? అయ్యా. But lyrics by Rahman అని is not A.R. Rahman. రెహమాన్ అనే లిరిసిస్ట్ ఉన్నాడు. Of course. ఆయన రాసిన పాట వయ్యారాల జాబిలి. పాడినది కారుణ్య. ఆయన ఒకరు ఉన్నారని మనం మర్చిపోయాం.
బట్ యా గ్రేట్ గై. మంచి హెయిర్. అంటే ఏమైపోయింది షోస్ బట్ లైక్ సినిమా పాటలు పాడడం. I think Sadashiva Sannyasi was the last time. Orange లో he sang Sydney Nagaram. Okay, so this round is done. Good job. So Pranita gets plus 2.5. ఇందాక 5 వచ్చాయి నాకు. Yeah, రాసా. Yes, ఇప్పుడు 2.5. ఇందాక 5 వచ్చింది. సెకండ్ sorry. Okay, the game is done, guys. Chappadlu guys. Okay, I'll do the total. పాటలో Actually అన్నారు లిమిట్స్ తెలియదు అన్నారు. సో నేను పాయింట్స్ టాలీ చేస్తాను, మీరు ఈ లోపల మీ స్పందన ఏంటో చెప్పండి. ఏంటి నేను క్యాలిక్యులేట్ చేస్తాను, మీ స్పందన మీరు చెప్పండి. ఏం లేదు బ్రో. దేని స్పందన? వచ్చారు కదా ఎంతసేపు ఆడే నాకు కూడా కొంచెం ఎలివేషన్ ఇవ్వంటారు. రే క్వశ్చన్ పేపర్ బాగా చేసావు, ఏదో ఒకటి చెప్పండి. యా బ్రో. You wanna go first? No, you go first. నేను కాపీ కొడతా. నేను ఫస్ట్ చరణ్ అండ్ సంతోష్ ఎపిసోడ్ చూసా బికాజ్ ఐ నో బోత్ ఆఫ్ దెమ్ పర్సనలీ. చూసినప్పుడు ఐ కుడ్ గెస్ అ లాట్ ఆఫ్ థింగ్స్ లైక్ ఇది కూడా చెప్పట్లేదు ఏంటి అని అనుకున్నా, జస్ట్ లైక్ హౌ యూ వాజ్ సేయింగ్. నేను కూడా వెళ్తే ఐ మీన్ నేను అక్కడ ఉన్నట్టు ఇవన్నీ చెప్పేసేదాన్ని అని అనుకున్నా. దట్స్ వెన్ హీ టెక్స్టెడ్ దట్ ఐ వాంట్ టు ఇన్వైట్ యూ, వుడ్ యూ కమ్? సో ఐ వాజ్ లైక్ ఏముంటదిలే ఈజీగానే ఉంటది అనుకున్నా. ఐ థింక్ వి డిడ్ ఎ డీసెంట్ జాబ్. లైక్ దేర్ వర్ సమ్ ప్లేసెస్ ఐ వాస్ గుడ్, సమ్ ప్లేసెస్ హీ వాస్ గుడ్. సో యా ఓవరాల్ ద హోస్ట్ వాస్ వెరీ గుడ్. ఐ వుడ్ సే హీ ఈజ్ అన్ అమేజింగ్ మనం హోస్ట్. చెప్పట్లేదని ఆయన లేదు నెక్స్ట్ అలా చెప్పనివ్వట్లే ఆయన నెక్స్ట్ అంటే ఆ ఆప్షన్స్ ఇవ్వడం, ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్. ఆ పాటలు ఎక్కడి నుంచి చేరుకొచ్చారు నాకు అర్థం. దే ఆర్ సో మెయిన్ స్ట్రీమ్ సాంగ్స్. నేను బోర్లేనండి కానీ అది మంచి తెలిసిన పాట. బట్ ఐ థింక్ ఐ వుడెంట్ ఓన్లీ బట్ ఈ గేమ్ తర్వాత ఐ హోప్ యు గైస్ విల్ ఇప్పటి నుంచి పాటలు వింటున్నప్పుడు లిరిక్స్ మీద కూడా మనం ఫోకస్ చేద్దాం. థాంక్యూ సో మచ్. ఏదో ఒక ఫార్మాలిటీ చెప్పరా ప్లీజ్ రా రే. బాగా ఎంజాయ్ చేశా. కొన్ని సార్లు గెలిచినా కూడా నన్నే తిట్టారు అందరూ. అదేంటో నాకు అర్థం కాలేదు. మొత్తం క్రూ అంతా క్రూ అన్నీ ఈడి మీద చూసారు. తీసుకున్నాం, ఇచ్చాం లాస్ట్ కి. ఇచ్చానా పాయింట్లు వచ్చాయా? We'll find out, guys. we enjoyed a lot sir. So in the second place with 30 points we have Pranita Patnaik, and in the first place and in the first place with 38.5 points. మమ్మీ సినిమాలు ఎందుకు చూస్తున్నా అన్నావు? Very well deserving. అందరూ అరే సౌండ్ చేయండి. తగలేట్లో కమలాసం. ఈ బాధ్యతలు నిర్వర్తించే క్రమంలో ఇంటర్నెట్లో ఫ్యానిజం చేస్తా కానీ ఫ్యాన్ వార్లు చేయను అని కష్టంగా బ్రాడ్ సినిమాల్ని ఓటీటీలో స్కిప్ కొట్టుకొని చూస్తూ అండర్ రేటెడ్ ఏఎఫ్ పోస్టులు ఈయనని, మంచి సినిమాలను థియేటర్లో స్కిప్ కొట్టి టీఎఫ్ఏ ఆడియన్స్ ఫెయిల్డ్ ఇయర్. sorry బాగుంది. ఇట్స్ నైస్. ఎనీ సక్సెస్ స్పీచ్ మీ అమ్మగారికి ఏమని చెప్దాం అనుకుంటున్నావు? ఆస్కర్లో కీర్వాన్ పాడినట్టు ఇప్పుడు ఆ పాడవాలి. Thank you so much for coming. thank you. I'm a huge. చాలా బాధపడుతున్నాను, ఫ్రస్ట్రేటెడ్ గా. But it's a very small majority. It's so small it actually be called minority. నా గెలుపులో సగం ఆవిడదే లిటరల్లీ. But I'm a huge fan of all your work. Thank you so much. And ఈ ఎపిసోడ్ ఒకవేళ ఎవరైనా But see, he's lying. He called me underrated, almost vanished type actors and తీసుకొచ్చారు పరువు రెగ్యులర్ లో చెప్పి. I'm still Now he's like, I'm a fan of your work. I am a fan and I still think you're underrated. Okay. అరే నేను నీకు ఒక పిఎస్ఏ ఇవ్వబోతున్నాను. ఎవరైనా కాస్టింగ్ డైరెక్టర్స్ చూస్తుంటే షీ కెన్ బీ అన్ urban, contemporary, modern. Thank you. Please. I can be anything. Yeah, actually you can give a call. నాకు ఇట్లాంటి రోల్స్ ఏమైనా చేయాలని ఉంది అని చెప్పి you can like make a public declaration. అంటే కొంచెం ఏర్పు కొట్టి రోల్స్, ప్రెగ్నెంట్ రోల్స్, మ్యారీడ్ ఉమెన్ విత్ కిడ్ రోల్స్, ఇవి కాకుండా సెక్స్ వర్కర్ రోల్స్, ఇవి కాకుండా కొంచెం వేరేగా చూస్తే I'll be happy. She is pregnant but with possibility and potential, so that So wrong. దాన్ని వాడుకోండి TFI. Okay, and Sampath Akondi is also an upcoming actor. మీ తనకి బ్రేక్ ఇవ్వాల్సిన పని లేదు. హీఈస్ ఆల్రెడీ షేక్ చేయబోతున్నాడు ఇండస్ట్రీ విత్ అప్కమింగ్ ఫిల్మ్స్. అదే భయంగా ఉంది. యా ఐమ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ వర్క్. వీడికి పొగడ్తలు బొక్క. ఇద్దరు నువ్వు ఇన్స్టాలో స్టఫ్ చేస్తుంటావు? I have my dance academy page. Please go. Yes, I will. Dance academy. I will link that in the description. Please go follow both of them.
వెరీ వెరీ థ్యాంక్ఫుల్ దట్ యూ గైస్ హావ్ కమ్. అవుట్రో చెప్పేద్దాం. అందరూ నూనె పెట్టుకోండి, నీళ్ళు తాగండి, బాగా పడుకోండి, హ్యాపీగా ఉండండి గైస్. బాయ్. ఇందాక చెప్పావు. అరే చెప్పు దా. అందరూ నూనె పెట్టుకోండి, తర్వాత స్నానం చేయండి, అందరూ నూనె పెట్టుకోండి, నీళ్ళు తాగండి, నిద్రపోండి, బాగా పడుకోండి, అందరూ కలిసి హ్యాపీగా ఉండండి గైస్. బాయ్. All you want is attention. ఎందుకు ఇంత టెన్షన్? కామెంట్లు మానవా, హ్యాపీగా ఉండు మావా.